ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జి మ్యాచ్ ఉంది ఉప్పల్లో అంటే ప్రతి ఒక్క ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మాత్రం 300 లోడింగ్ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ అయిందో ఎల్ఎస్జి బౌలర్స్ మొత్తం సైలెంట్ చేసేసిరు. వాట్ ఎ స్పెల్ ఫ్రమ్ ద మొహమ్మద్ షమి. ఇద్దరు ఓపెనర్స్ని పెవిలియన్కి పంపించిండు. అసలు ఏం జరుగుతుందో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చాలా టెన్షన్లో ఉన్నారు. ఎప్పుడు హిస్టరీలో లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్ అనేది ఫస్ట్ టైం చేసింది, అది కూడా ఎస్ఆర్హెచ్ 26 for 4 wickets. మనం హైయెస్ట్ పవర్ ప్లే రికార్డ్స్ చూసినాం. కానీ ఈరోజు మాత్రం మర్చిపోవాలి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ. తర్వాత ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయింది ఎస్ఆర్హెచ్ పని అయిపోయింది అనుకున్నప్పుడు వచ్చిరు బాగా ఇద్దరు ద సేవియర్స్, హెన్రిక్ క్లాసన్ ఇంకా నితీష్ కుమార్ రెడ్డి. ఇద్దరి నుంచి అమేజింగ్ పర్ఫార్మెన్స్ అని వచ్చింది. ఇద్దరు 50 అనేది స్కోర్ చేసిరు. ఎస్పెషల్ మాట్లాడుకోవాలి నితీష్ కుమార్ రెడ్డి. అతను మొత్తం నితీష్ షో అనేది మనం చూసినాం. అండర్ ప్రెషర్ వాట్ ఏ నాక్ దిస్ మ్యాన్. ఇంకా తనకి ఫ్యూచర్ చాలా ఉంది. నెక్స్ట్ మాట్లాడుకోబోయేది కాటేరమ్మ కొడుకు హెన్రిక్ క్లాసన్. పవర్ అనేది చూపించిండు హెన్రిక్ క్లాసన్ అనేది. అమేజింగ్ హిట్టింగ్ అసలు. ఇది ఈ ఇద్దరు పార్ట్నర్షిప్ వల్లనే 156 అనేది ఎస్ఆర్హెచ్ టోటల్ పుట్ ఆన్ చేసింది ఎల్ఎస్జికి. ఇది ఎలా డిఫైన్ చేసుకుంటారు ఎస్ఆర్హెచ్ అని అంటే డిపెండ్స్ ఆన్ హర్షల్ పటేల్ ఇంకా జయదేవ్ ఉనాడ్కర్. ఎందుకంటే వీళ్ళు స్లోవర్ వన్స్ వేస్తారు కాబట్టి కొంచెం గ్రిప్ అవుతుంది, కటర్స్ వస్తాయి. వీళ్ళకి ఇట్లా పవర్ ప్లేలో వికెట్లు తీసిరా ఎస్ఆర్హెచ్ అనేది గేమ్లో ఉంటుంది. డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇస్తుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చూసినాం ఎలాంటి సిచ్యువేషన్లో కంబ్యాక్ అనేది ఇచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి కంబ్యాకే ఇస్తుందని కోరుకుంటున్నా. గుర్తు పెట్టుకోండి గాయ్స్, క్రికెట్లో ఎనీథింగ్ విల్ హ్యాపెన్. ఎప్పుడు మ్యాచ్ మూమెంటం మారుతుందో ఎవ్వరికి తెలియదు. స్టే ట్యూన్. మ్యాచ్ లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్గా వెళ్తానని నేను అనుకుంటున్నా. అయితే ఇప్పుడు చెప్పండి, మీకు ఎవరి నాకు చాలా ఇష్టం అంటే హెన్రిక్ క్లాసన్ లేకపోతే నితీష్ కుమార్ రెడ్డి, ఎవరిది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఎల్ఎస్జిలో పవర్ హిట్టర్స్ ఉన్నారు ఫ్రమ్ ఓపెనర్స్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు. వీళ్ళని ఎలా కట్టడి చేస్తుంది అని అంటే కొన్ని స్ట్రాటజికల్ మూవ్స్ అనేది చేయాలి ఇషాన్ కిషన్. అది చేశాడని నేను అనుకుంటున్నా. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ స్టిల్ హోప్స్ ఆరెంజ్ ఆర్మీ ఆన్ ఫైర్. ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుర్తుపెట్టుకోండి చరణ్స్ డగ్అవుట్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ మ్యాచ్ ఉంది సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ట్యాగ్ చేస్తా, అక్కడ వెళ్ళి చూడండి. Until then, goodbye.